ప్రవేశ గీతం ప్రారంభిస్తున్నాం కాబట్టి వీలైనటువంటి వాళ్ళందరూ కూడా లేచి నిలబడండి. వీలైన వాళ్ళందరూ కూడా లేచి నిలబడండి. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామములో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామములో. బ్రతుకులు పాపమా కలకలా, నీ హృదయంలో బాధల కన్నీరా, నీ కన్నీరంత తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామములో. దీక్ష స్వభావముతో ప్రాణ స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము. దీక్ష స్వభావముతో ధ్యాన స్వభావమై వెదికే వారికంతా కనబడు దీపము. యేసురాజు మాటలే వినుట ధన్యము, వినుట వలన విశ్వాసము అధికమధికమై ఆత్మలో దాహము తీరెను రండి. ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామములో. ప్రభు యేసు మాటలే పెదవుల మాటలై జీవృక్షంబుగా ఫలించాలని. ప్రభు యేసు మాటలే పెదవుల మాటలే జీవవృక్షంబుగా ఫలించాలని. పెదవుతో పలికెదం మంచి మాటలే, హృదయమందు యేసు ప్రభుని ప్రేమ మాటలే. నింపెదం నిండెదం కోరెదం పొందెదం ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామములో. నీ బ్రతుకులో పాపమా కలతల, నీ హృదయంలో బాధల కన్నీరా, నీ కన్నీరంత తుడిచివేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామములో. ప్రియ సహోదరులారా, దివ్య పూజా బలి మీ అందరి కోసము మీ ఉద్దేశాల కోసము సమర్పించబడుతుంది.
పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుందిరుగాక. విశాఖ అగ్రపీఠం వెంగాపురం విచారణ పెదపంకి గ్రామములో వెలసినటువంటి ఈ యొక్క సిలువ గిరి పై వెలసిన సిలువనాథుడు మన క్రీస్తు ప్రభు ఇక సన్నిధికి ఎంతో దూరం నుంచి దూరాభారం అనుకుంటా శ్రమించి పాదయాత్రలో కూడా ఇన్ని మెట్లెక్కి ప్రభు పాద సన్నిధికి చేరుకున్నాం. దేవుడు మన ప్రయత్నాన్ని చూస్తున్నాడు, మనలో ఉన్న ఆశను కోరికను చూస్తున్నాడు, మన శ్రమ వెనుకున్నటువంటి ఆ సహృదయాన్ని చూస్తున్నాడు. మనస్సులను ఎరిగిన దేవుడు ఆ ప్రభువు నిండు మనస్సుతో పూర్ణ హృదయంతో విరిగి నలిగిన హృదయాన్ని, పశ్చాత్తాపపూరిత హృదయాన్ని అనాదరము చెయ్యని మన ప్రభువు. కారుణ్యము నాకు కావలసింది, కాఠిన్యము బలి కాదు. మీరు చేసిన త్యాగం వెనుక మీకు నా పట్ల ఉన్న ప్రేమను నేను చూస్తున్నాను అని ఆ ప్రేమనాథుడు మన కొరకు తన ప్రాణమిచ్చిన ప్రభువు మనల్ని దీవిస్తూ ఉన్నాడు. మనందరి ఉద్దేశాలను, మన తలంపులను, మన గుండె భారాలను తేలిక చేసే ప్రభు సన్నిధికి వచ్చాం. పాపము చేత మనము మన బలహీనపడినటువంటి మన జీవితాల్లో కొత్త వెలుగునిచ్చే దేవుని సన్నిధిలో ఉన్నాం. తాను కార్చిన రక్తము చేత మనలను శుద్ధి చేసి రక్షించిన ప్రభు సన్నిధిలో ఉన్నాం. ఈ ఉత్కృష్టమైన బలియాగము, శిలువ బలియాగము, దివ్య పూజా బలి కృతజ్ఞతతో మన బలహీనతలను ఒప్పుకుంటూ మన యొక్క పాపభారాల నుండి విడుదలను ప్రసాదించమని, స్వస్థత కొలను దేవుని సన్నిధి ఆ కోనేటిలో, కరుణ కోనేటిలో మనల్ని దించి శుద్ధి చేయమని, పశ్చాత్తాపపూరిత హృదయాన్ని, వినయాన్వితమైన హృదయాన్ని అనాదరము చేయని ప్రభు సన్నిధిలో మన జీవితాలను సమర్పించుకుంటూ పాపక్షమకై ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చేతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. గ్లోరియా దివినేలు మహారాజుకి మంగళం, భువినిల సారులకు సమాధానము, సమాధానము, సమాధానము. దివినీడు మహారాజుకి మంగళం, భువినిల సారులకు
పరలోక రాజా దయా సంపన్నా ఓ శక్తిమంతా దేవాతి దేవా స్వర్లోక రాజా దయా సంపన్నా ఓ శక్తిమంతా స్తుతి మహిమా గణారాధనా స్తుతి మహిమా ఘనారాధన అర్పింతుము అనవరతం పొగడెదము మీ మహావైభవం పాడెదము వందన గీతం వందన గీతం దివినేలు మహారాజుకి మంగళం భువి నిల సార్వులకు సమాధానము 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 రూపధారా ఓ క్రీస్తు రాజా మా మధ్య ఉన్న ఓ గొర్రె పిల్ల మన్నించు ప్రభువా పాపలోకమును మన్నించు ప్రభువా దయతోడు మమ్ము కాయమో దేవా పొగడెదము మీ మహావైభవం పాడెదము వందన గీతం వందన గీతం దివినీలు మహారాజుకి మంగళం భువి నెల సారులకు సమాధానము 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 పితా పీఠానికి కుడి ప్రక్కన అధిరోహించిన ఓ మహారాజా పీఠానికి కుడి ప్రక్కన అధిరోహించిన ఓ మహారాజా పితా పవిత్రాత్మలతో సహా పిత పవిత్రాత్మలతో సహా సకలం స్తుతించేదం సకలం స్తుతించేదం పొగడిదము మీ మహావైభవం పాడెదము వందన గీతం వందన గీతం దివినేలు మహారాజుకి మంగళం భువి నిల సారులకు సమాధానము 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 సమాధానము
సన్నిధిలో మనకున్న సమస్తాన్ని ప్రభు సన్నిధిలో సమర్పిస్తూ ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, నీ జనితైక కుమారుడు మానవ జాతి రక్షణ నిమిత్తము సిలువ మీద మరణము పొందవలనని చిత్తగించితివి. భూలోకమున ఈ పరమ రహస్యమును తెలిసి కొనిన మేము సిలువ బలి ఫలమైన రక్షణమును పొందుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. పట్టణానికి ముందు కొన్ని పూజలు చదువుతాను. దయచేసి ఈ పూజల కోసం ఈ పూజను అర్పిస్తున్నాం. జిటి కుమార్ అరుణమ్మ వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని పూజ. కొట్టుపల్లి జోజి చిన్నమ్మల కుటుంబాన్ని ఆశీర్వదించాలని పూజ. కొట్టుపల్లి సంజీవ్ కుటుంబాన్ని ఆశీర్వదించాలని పూజ. కోటిపల్లి దాలయ్య సత్తమ్మ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, పెంకి జీవన్ కుమార్ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, పాలకొండ చేమ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, కుర్మాన లక్ష్మణ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, రాయి రవి గౌరమ్మ కుటుంబాలను దీవించాలని, కొప్పల పోలయ్య కుటుంబాన్ని ఆశీర్వదించాలని, ఎద్దు రాములమ్మ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, సుడగల మోహన్ రావు కుటుంబాన్ని ఆశీర్వదించాలని, చింతాడు అప్పారావు కుటుంబం కోసం పూస, ఎందవంతోని అలాగే చింతాడు చిన్నారావు కుటుంబం కోసం పూజ సమర్పిస్తున్నారు. గాబు రమేష్ లతాల కుటుంబాన్ని ఆశీర్వదించాలని పూజ, ఇలా కుమారు కుటుంబాన్ని దీవించాలని పూజ, మైలపల్లి ఈశ్వరం కుటుంబాన్ని దీవించాలని పూజ, పాలకొండ ప్రసాద్ సునీతుల కుటుంబం కోసం పూజ, యామల చిన్నప్ప అలాగే జయజమ్మ కుటుంబం కోసం పూజ, పాలకొండ మరీదాస్ కుటుంబం కోసం పూజ, హెచ్ఎల్ స్వర్ణ హార్ట్ పేషెంట్ మంచి ఆరోగ్యం కోసం పూజ, చింతాడు బుచ్చి గౌరీ కుటుంబం కోసం పూజ, తోట కృపారావు కుటుంబం కోసం పూజ, పెంకి ఆదినారాయణ కుటుంబం కోసం పూజ, అలాగే బకెట్ బాలమ్మ కుటుంబం కోసం పూజ, కొప్పర సోములమ్మ కుటుంబం కోసం పూజ, నొలక మధ్య గౌరీశ్వరరావు కుటుంబం కోసం పూజ, అరసాడ ప్రసాద్ కుటుంబం కోసం పూజ, కళ్యాణి తిరుపతి కుటుంబం కోసం పూజ, చలుమూరి రవి కుటుంబం కోసం పూజ, గట్టు సంజీవి కుటుంబం కోసం పూజ, అరసాడ సోములు చిట్టమ్మ కుటుంబం కోసం పూజ, అలాగే అమల మరీదాసు ఆరోగ్యం కోసం పూజ, కుర్మాన చోచి కుటుంబం కోసం పూజ, వెంకి ప్రసాద్ కోసం, అలాగే వావులపల్లి కుటుంబం కోసం, పలగర దేవ సంగమ్మ కుటుంబం కోసం, అలాగే బండి రఘు రాధా కుటుంబం కోసం పూజ, కొప్పర అప్పలరావు కుటుంబం కోసం పూజ, కవాటి లక్ష్మణరావు కుటుంబం కోసం, వాడాడి జీవ కుటుంబం కోసం, అదేవిధంగా నగరి పాపారావు కుటుంబం కోసం, బొమ్మాలి నారాయణరావు కుటుంబం కోసం, అలాగే కోటిపల్లి సుచనం కుటుంబం కోసం, అలాగే హోలీ స్పిరిట్ కాంగ్రిగేషన్ దేవుడు దీవించాలని పూజ, అరసాడ తాతబాబు కుటుంబం కోసం, చొన్నాడు భాస్కర్రావు పార్వతి కుటుంబం కోసం, ప్రిన్స్ ఆరోగ్యం చదువుల నిమిత్తము జ్ఞానవరాల కోసం పూజ, నడుకూరి అల్లప్ప లక్ష్మి కుటుంబం కోసం, అలాగే గుణాన సుదర్శన్ రావు కుటుంబం కోసం, గుణాన చిన్నమ్మ కుటుంబం కోసం, అలాగే గుణపర్తి సింహాలమ్మ కుటుంబం కోసం, అలాగే శివలంక పద్మ గణేష్ కుటుంబం కోసం, టొంపల రాజు కుటుంబం కోసం, బొమ్మాలి ప్రసాద్ కుటుంబం కోసం, కోట మరీదాస్ కుటుంబం కోసం, పెంకి సత్యం కుటుంబం కోసం, అలాగే తోట భారతి సుఖప్రసవం కోసం, చింతగడ పైడ్రాజు కుటుంబం కోసం, అలాగే చెన్ని ప్రసాద్ రాణి కుటుంబం కోసం ఆరోగ్యం కోసం, అలాగే పార్వతీపురం చిట్టుబాబు శ్రావణి వారి కుటుంబం కోసం పూజ సమర్పిస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా మరి ఈరోజు ఈ కార్యక్రమాలన్నింటికి కూడా సహాయపడినటువంటి ప్రతి ఒక్కరి కోసం కూడా ఈ పూజలో ప్రార్థిస్తున్నాను. బొమ్మాలి రాయప్ప కుటుంబం కోసం కూడా పూజ సమర్పిస్తున్నాను. అలాగే మరి ఇక్కడ ఒక టెంట్ కొనమని చెప్పి మోర్ శ్రీనివాసరావు జయలక్ష్మి వారు స్పాన్సర్ చేశారు. ఆ దంపతుల కోసం బిడ్డల కోసం ఈ పూజలో ప్రత్యేకంగా సమర్పిస్తున్నా. అలాగే ఇక్కడికి వచ్చిన మనందరికీ కూడా ప్రేమ విందుని ఏర్పాటు చేస్తున్నటువంటి పలగర నారాయణపురం గ్రామస్తుల కోసం, అలాగే కవాటి ప్రసాద్ గారి కుటుంబం కోసం ఈ పూజలో ప్రత్యేకంగా మరి పూజ సమర్పిస్తున్నాం. ఇప్పుడు మొదటి పట్టణాన్ని ఆలకించుదాం.
మొదటి పట్టణము యేషయ్య 53వ అధ్యాయము 5వ వచనం నుండి 12వ వచనం వరకు. కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడను, మన పాపముల కొరకు నలిగిపోయాను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలుగును. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యం చేకూరును. మనమందరము గొర్రెల వలె దారి తప్పితిమి. అందరము మనం త్రోవన మనము వెళ్ళిపోతుంది. కానీ ప్రభువు మనందరి దోషమును అతని మీద మోపెను. దౌర్జన్యము గురైనను అతడు వినయంతో సహించెను. పల్లెత్తు మాట అనడయ్యను. అతడు యథాస్థానము కొనిపోబడు గొర్రెపిల్లల వలె దాన్ని కత్తిరించబడు గొర్రె వలె మౌనముగా నుండెను, కానీ నోరు తెరవలేదు. అతన్ని దౌర్జన్యముగా అన్యాయంగా కొనిపోయిరి. అతడు గతిని పట్టించుకునేవారు లేరు. అతనిని నరికి సజీవుల లోకము నుండి తొలగించిరి. మనము ప్రజల పాపముల కొరకు అతన్ని వధించిరి. ఏ తప్పు చేయకున్నాను, ఎన్నడూ ఆ బిడ్డ మాడకున్నను అతని దృష్టిలో పక్కపాతి పెట్టిరి. ధనవంతుని పక్కన సమాధి చేసిరి. ప్రభువు ఇట్లనుచున్నాడు, ఆయనను అతని బాధ భరతుని చేయవలే నా సంకల్పము. అతని మరణమును పాపపరిహార బలైను కనుక అతడు దీర్ఘాయు బడిసిపుత్రములు చూచును. అతని ద్వారా నా సంకల్పము నెరవేరును. బాధలు ముగియగా అతడు మరలా ఆనందం చెందును. నీతిమంతుడైన నా సేవకుడు పెక్కుమంది దోషములను భరించును. అతను చూచి నేను వారి తప్పిదములను మన్నింతును. అతడు తన ప్రాణములను అర్పించెను, దుష్టుడుగా ఎంచబడెను. పెక్కుమంది దోషములను భరించి వారి పాపముల పరిహారం కొరకు విజ్ఞాపన చేసెను. కనుక నేను అతనిని గొప్పవాణిని చేయుదును. అతడు గన్నులో నాకొడుగా గణింపబడును. ఇది ఏలినవారి వాక్కు. మాకు ప్రార్థన నీ నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా. నీ సన్నిధియే ఆలంబనై నడువగా నేర్పుమయా. నీ సన్నిధియే ఆలంబనై
నేర్పుమయా నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా ఎర్ర సంద్రముని చీల్చితివి, ఎండిన నేలపై నడిపితివి. ఎర్ర సముద్రమే చీల్చితివి ఎండి నేలపై నడిపితివి మధురమైన నీ ఆజ్ఞలను మధురమైన 10 ఆజ్ఞలను మరువక నిత్యము జీవింప మరువక నిత్యము జీవింప నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా మాకు ప్రార్థన నేర్పుమయా మాకు ప్రార్థన నేర్పుమయా ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 12వ అధ్యాయము 31వ వచనము నుండి 36వ వచనము వరకు. యోహాను శుభవార్త 12వ అధ్యాయము 31వ వచనము నుండి 36వ వచనము వరకు. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చెప్పబడుచున్నది. ఈ లోకాధికారి వెలుపలకు త్రోసివేయబడును. నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షింతును అని పలికెను. యేసు తాను ఏ విధమున మృతి చెందవలసి ఉన్నదో సూచించుటకై ఈ మాట చెప్పెను. జనసమూహము ఆయనను, క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని మేము ధర్మశాస్త్రమున వినియుంటిమి. మరి మనుష్య కుమారుడు పైకెత్తబడవలనని నీవు ఎట్లు చెప్పుచున్నావు? ఈ మనిషి కుమారుడు ఎవడు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, ఇంకను కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును. చీకటి మిమ్ము క్రమ్ము కొనక ముందే వెలుగు ఉండగానే నడువుడు. చీకటిలో నడిచివానికి తాను ఎటు వెళ్ళుచున్నాడో తెలియదు. మీరు వెలుగు పుత్రులుగా ఉండుటకు వెలుగు ఉండగానే మీరు ఆ వెలుగునందు విశ్వాసముంచుడు అనెను. ఈ మాటలు చెప్పి యేసు వారికి కనుమరుగైపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షింతును. తండ్రి వందనం.
వందనం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. యేసువా వందనం, యేసువా వందనం. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, పూజ్య గురువులారా, మఠవాసులారా, మీ అందరికీ సిలువగిరి మహోత్సవ శుభాశీస్సులు. ఒక దగ్గర ఘోరమైన నేరాలు చేసినటువంటి ఒక ఖైదీని జైల్లో ఉంచారంట. అతనికి మరణశిక్ష తప్పదు. ఆ శిక్షా దినం వచ్చేసింది. అయితే తెల్లవారుజామునే అతనికి మరణశిక్ష అమలు చేయాలి. అనూహ్యంగా జైలర్ గారు వచ్చి తలుపు తీసి, నేను నువ్వు విడుదల చేసేస్తున్నావు, వెళ్ళిపో అన్నాడు. అదేంటి? అవును, నేను విడుదల చేసేస్తున్నావు అన్నాడు. నిజానికి ఆ వీధి చివరిలో ఉన్న 3 సిలువల్లో మధ్యది నీకోసమే కేటాయించాం అన్నాడు. ఈ ఖైదీ అన్నాడు, అయితే ఎవరో ఉన్నారే సిలువ మీద? అవును, నీకు బదులుగా శిక్ష అనుభవిస్తున్నాడు. నాకు బదులుగా అతను ఎందుకు? ఏమో నాకు తెలియదు. ఆ వ్యక్తి నీకు ఇవ్వమని ఈ చీటీ ఇచ్చాడు అని చెప్పి జైలరు ఆ ఖైదీ చేతిలో పెట్టాడు. ఆ చీటీలో ఏముందో చూద్దామని తీసి చదివేటప్పటికి, నీ బదులు నేను శిక్షను అనుభవిస్తున్నాను, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇట్లు నజరేయుడైన యేసు. ప్రైజ్ ది లార్డ్. ఇదే సిలువ సందేశం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీకు పడవలసిన శిక్షను నేను అనుభవించడానికి సిద్ధపడిపోయాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు సమర్పించాడు. అతనిని విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవము పొందాలని తండ్రి తన కుమారుని కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడిపోయాడు. దేవునికి మనం వందనాలు తెలియజేసుకోవాలి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇది ఒక స్టోరీ కాదు, ఇట్ ఈస్ హిస్టరీ. ఇట్ ఇస్ నాట్ ఎ స్టోరీ, ఇట్ ఈస్ హిస్టరీ. ఇది కట్టు కథ కాదు, పుక్కటి పురాణం కాదు. ఇది ఈ భూమి మీద జరిగినటువంటి యథార్థమైన సంఘటన, రక్షణ చరిత్ర. యేసే ఆ రక్షకుడు, మన వ్యక్తిగత రక్షకుడు. ఈజ్ అ పర్సనల్ సేవియర్. మన వ్యక్తిగతమైనటువంటి పాపముల నిమిత్తము మన కొరకు మరణించిన దేవుడు. ప్రియ సహోదరులారా, క్రీస్తు చరిత్ర అనేటువంటి ఈ పద్యరూప గ్రంథములో గుర్రం జాషువా శిలువ మీద వేలాడుతున్నటువంటి యేసుని ఇలా వర్ణిస్తున్నాడు. జనన మరణములను శాసించునధికారి, శిరము వంచే జనన మరణములకు. ఎంత ప్రేమ గలదో యేసునాథునకు, మానవులయందు పాపబహులయందు. జనన మరణాలను శాసించేటువంటి ఆ దేవుడు జననానికి శిరస్సు వంచాడు, మరణానికి శిరస్సు వంచాడు. మనలాగా మనిషిలాగా పశువుల సాల్లో పసిపాపగా, బలహీనునిగా, సామాన్యునిగా, నిరుపేదగా పుట్టడానికి ఇష్టపడిపోయాడు. శిరస్సు వంచాడు. కాలానికి అతీతుడైన దేవుడు కాలగమనములో కలిసిపోయాడు. శిలువ మీద శిరస్సు వంచాడు. కేవలము నీ మీద ప్రేమ కొలది. కలువరిగిరి నెత్తముల సిలువను వ్రేలాడు క్రీస్తు జీమూతము, భూతలమున గురిసిన నెత్తు
పుట్టుట మొలచెన్ సన్ముక్తి సస్యమును భక్తులకు. కలువరి నుండి కారిన రక్తము, శిలువ మీద వేలాడుతున్నటువంటి ఆ దేహము నుండి కారిన రక్తము చేత తడిసిన నేల నుండి ఇదిగో సస్యము, నూతన జీవము పుట్టుకొచ్చింది, నిత్య జీవం పుట్టుకొచ్చింది. ప్రైజ్ ది లార్డ్. బలి అయిపోయేనే గొల్గొతాగిరి యెహోవ ముద్దు బిడ్డడు, దుష్టుల దుశ్చర్యల కగ్గమై భువనములను శోకింప స్వర్గాన దూతలే కన్నీట మునిగే అక్కడ. పవిత్రమైన తద్రక్త ఘోషలకు రాళ్ళు కరిగెన్ కరగవే మనుష్యుల క్రూర పాషాణ హృదయముల్. యెహోవా ముద్దు బిడ్డ, తన ఏకైక ప్రియమైన కుమారుడు ఇదిగో మరణిస్తే దుష్టుల యొక్క దుశ్చర్యల, ఆ దుష్టులు మనమే. మన దుశ్చర్యలు, మన పాపపు చీకటి బతుకు వలన, అతనుకు వేసిన శిలువ మరణము వలన అదిగో దూతలు కన్నీరు కారుస్తున్నారు, రాళ్ళు కరుగుతున్నాయి. కానీ ఈ మనుషుల యొక్క హృదయాలు కరగడం లేదే, మారు మనసు పొందలేకపోతున్నారే. ఎంత త్యాగము చేసిన నన్ను చూసి వీరింకా పాపంలోనే ఇంకా మునుగుతూ తేలుతూ ఉన్నారు. ఎవరికోసం నేను ఈ త్యాగం చేశాను వారు గుర్తించడం లేదు. ప్రియమైన సహోదరులారా, ఇదిగో నేను భూమి నుండి పైకెత్తబడినప్పుడు అందరిని నేను ఆకర్షిస్తానన్నాడు. నిజానికి ఇదిగో ఒక సిలువ గిరి పైకి మనం ఎక్కువ వచ్చాం. మన హృదయాన్ని ఆ ప్రభువు తన వైపు ఆకర్షిస్తున్నాడు. మన జీవితాలను కూడా ఆ ప్రభువు మార్చుకోమంటున్నాడు. శ్రమపడ్డాం, కష్టపడ్డాం, ఎక్కువ వచ్చాం, చెమట కారింది, కానీ నా జీవితం ఆ ప్రభువుకి ఇష్టమైన రీతిలో ఉందా? ఈరోజు ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఎందుకంటే ఆ ప్రభువు మన కొరకు నలిగిపోయాడు, మన కొరకు శ్రమలు అనుభవించాడు. ఈనాటి మొదటి పట్టణంలో మనం విన్నాము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము. ఎంతటి త్యాగం చూడండి ఆ ప్రభువుది. మన తప్పిదమ్ముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత, అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము. మనమందరము గొర్రెల వలె దారి తప్పిపోయాం. ఎవరి దారిన ఎవరి త్రోవన వారు వెళ్ళిపోతున్నారు. ఎవరికి ఏది సుఖం అనిపిస్తే, ఎవరికి ఏది ఆకర్షణీయంగా ఉంటే అటువైపు మనం వెళ్ళిపోతున్నాం, మన కాపరిని విడిచిపెట్టి. తప్పిపోయిన గొర్రె కోసం కాపరి వెతుకుతున్నాడట. వెతుకుతూ ఆ చలిలో, చీకట్లో, ఆ ముళ్ళ పొదల్లో ఉన్నటువంటి గొర్రె కోసము చీకటిలో లైట్ వేసుకొని, లాంతర్ వేసుకొని వెతుకుతూ ఉంటే, కాపాడడానికి వస్తూ ఉంటే, ఆ గొర్రె పిల్ల చూసి అమ్మ బాబు ఆయన పారిపోతుంది అనుకోండి. ఇంకా ప్రైజ్ ది లార్డ్. ఆ కాపరిని చూసి ఈ గొర్రె ఇంకా దూరంగా పారిపోతుంది అనుకోండి.
ఆ కాపరి ఏం చేయగలడు? ప్రియ సహోదరులారా, బహుశా మనము దారి తప్పిపోతూనే ఉన్న గొర్రెల్లా ఉన్నామేమో ఈరోజు. దౌర్జన్యానికి గురి అయినా అతడు వినయముతో సహించెను, పల్లెత్తు మాట అనడయ్యను. వధ్యస్థానమును కొనిపోబడిన గొర్రె పిల్ల వలె అతడు నోరు తెరవలేదు. మన పాపముల కొరకు అతనిని వధించారు. తప్పు చేయకున్నా, అబద్ధమాడకున్నా అతనిని దుష్టుల పక్కన పాతిపెట్టారు అంటూ ప్రభు యొక్క బాధలను మనము యెషయా గ్రంథము ద్వారా ధ్యానిస్తున్నాం. అతని మరణము పాప పరిహార బలి అయ్యను కనుక అతడు దీర్ఘాయుబడిసి పుత్ర పౌత్రులను చూచుచు అతడు నా సంకల్పము నెరవేర్చెను. నీతిమంతుడైన నా సేవకుడు పెక్కుమంది దోషములను భరించును, అతనిని చూచి నేను వారి తప్పిదములను మన్నింతును. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం నా తర్వాత చెప్పండి. నీతిమంతుడైన నా సేవకుడు పెక్కుమంది దోషములను భరించును, అతనిని చూచి నేను వారి తప్పిదములను మన్నింతును. అతనిని చూచి వీరి పాపాలను మన్నిస్తాను. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని ప్రార్థన చేశాడు. చూడండి, తప్పు చేసినటువంటి మీ కొడుకో కూతురో తప్పు చేస్తే తల్లి పర్వాలేదులే అమ్మ ఏదో సర్ది చెప్తుంది. కానీ నాన్నకు తెలిసిందనుకోండి, ఏం చేస్తాడు నాన్న? అదే మాట అంటాడా? అదే అంటాడా? వేదవా రా వాడి దెబ్బ కొట్టే ప్రయత్నంలో నువ్వేం చేస్తావు? తల్లి ఏం చేస్తుంది? అడ్డుపడుతుంది. నీవనకండి పాపం తెలియక చేశాడు. దెబ్బ పడనివ్వదు. ఈ ప్రయత్నంలో నువ్వు తప్పుకోలేదు, నీకు పడతాయి అంటాడు. పడతాయి కూడా. ఈ ప్రయత్నంలో ఆవిడ కూడా 2 దెబ్బలు తగిలేస్తాయి. కానీ కొడుకును కాపాడుకోవాలి. తెలుసు తప్పు చేశాడని, తప్పు చేసిందని, కానీ తల్లి అడ్డుపడుతుంది. అదే యేసు ప్రభు శిలువ మీద చేస్తున్నాడు. నీ కోసం, నా కోసం మన మీద పడవలసిన దెబ్బను తాను పొందుతున్నాడు. మనము పొందవలసిన శిక్షను తాను అనుభవిస్తున్నాడు. ప్రతి దివ్య పూజాబలిలో మనం చేసేది ఇదిగో, నీ కుమారుడైన యేసుక్రీస్తు బలియాగాన్ని చూసి, అతని ముఖం చూసి మా మీద కరుణించు ప్రభు. ప్రతి దివ్య పూజాబలిలో మనం చేసేది అదే. శిలువ మీద వేలాడినటువంటి ప్రభు అర్పించిన బలినే ప్రతి దివ్య పూజాబలిలో మనం సమర్పిస్తున్నాము. తండ్రి, నీ దివ్య కుమారుని ముఖం చూసి మమ్మల్ని క్షమించు, అతనిని చూసి మా మీద కరుణ చూపించు, కనికరం చూపించు, పాపాత్ములమైన మా మీద కరుణ వర్షం కురిపించు. ప్రతి దివ్య పూజాబలి అదే, కృతజ్ఞతాబలి. ఆ విధంగా కరుణించినందుకు కృతజ్ఞతాబలి. మరి ఈరోజు దేవుని యొక్క కృపా కనికరాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనిపిస్తుంది. ఊబి తెలుసు కదా, ఊబి. అక్కడ చెరువు ఉంది, అక్కడ చూడండి, అక్కడ చెరువు ఉందా? ఊబి అంటే ఏంటి? అందులో నీరు ఎక్కువ కనిపించదు, కానీ బురద. బయటకు చూస్తే బాగానే ఉన్నది అనుకుంటాం, సులువుగా నడుచుకొని అవతలకి వెళ్ళిపోవచ్చు అనుకుంటాం. కానీ అది అందులో కాలు పెడితే బయటకు రాము. బయటకు వచ్చే ప్రయత్నం చేసి అటు ఇటు చేస్తే ఎంత గింజుకుంటే అంత లోపలికి వెళ్ళిపోతాం. అవునా కదా? అవును. మరి అటువంటి వాళ్ళని కాపాడాలంటే ఏం చేయాలా? అనంతట తాను బయటకు రాగలుగుతాడా? రాలేడు. కాబట్టి ఎవరు కాపాడగలుగుతారు? దేవుడే తిన్నగా వచ్చి నీ బురదలోంచి లాగుతాడా? ఎవరో కాపాడాలి. ఎవరో కాపాడాలన్న వాడికి మనల్ని చూసి అయ్యో పాపం బురదలో ఉండిపోయాడు అని జాలి కలగాలి. లేకపోతే నాకెందుకు రా బాబు అని వెళ్ళిపోతాడు. జాలి కలిగిన వాడే చెయ్యి చాచి చెయ్యి అందిస్తాడు. ఒకటి. ఇక రెండవది, ఈ వ్యక్తి ఎక్కడ ఉండాలి రక్షించాలంటే? బురదలో ఉండాలా? ఒడ్డు మీద ఉండాలి. ఒడ్డు మీద ఉండాలి. ఒడ్డు మీద ఉన్నవాడే రక్షించగలుగుతాడు. 2. ఇక మూడవది, చెయ్యి అందించిన వాడు
లోపల ఉన్నవాడి కంటే బలహీనుడు అనుకో, ఏం చేస్తాడు? లోపల ఉన్నవాడు బయట ఉన్నవాడిని లోపలికి లాగేస్తాడు. ఈ 3 గమనించండి. పాపమనే ఊపిలో ఉన్న వాణ్ణి చూసి కనికరించిన ప్రభువు క్రీస్తు. కాపాడాలనే మనసు కలిగిన వాడు క్రీస్తు. రెండవది, ఆ ప్రభువు బురదలో లేడు, పాపమనే బురదలో లేడు. అతడు పరిశుద్ధుడు, నిర్మలుడు, కాబట్టి రక్షించగలుగుతాడు. ఇక మూడవది, అతడు బలవంతుడు. ప్రైజ్ ది లార్డ్. పాపాన్ని జయించినటువంటి వాడు, సాతానుని యొక్క కోరలను విరిచినవాడు, మనందరిలాగా పాపపు నైజమైన కలిగినటువంటి మానవ శరీరాన్ని ధరించిన 40 రోజుల పాటు ఉపవాసం ఉండి శోధనలు జయించి సాతానుపై శాశ్వతమైన విజయాన్ని సిలువలో పొందినవాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రభువే కరుణించి మనల్ని పాపపు ఊబు నుంచి బయటికి లాగుతున్నాడు. అదే రక్షణ. ప్రియ సహోదరులారా, రక్షణ గురించి రకరకాలుగా వాళ్ళు అనుకున్నారు. యేసు అనగానే రక్షకుడని, వారి పాపాలను, తన ప్రజల యొక్క పాపాల నుండి రక్షించేవాడు, పాపాల నుండి రక్షించేవాడు. వాళ్ళందరూ అనుకున్నారు యేసు అనగానే మెస్సయ్య యూదులను ఈ రోమన్ల నుంచి రక్షిస్తాడని ఒక పొలిటికల్, రాజకీయపరమైన రక్షకుడిగా చూశారు. కాదు అన్నాడు. ఇక ఆర్థికపరమైన రక్షణను ఇస్తాడని అనుకున్నారు. అతనే, నేను నక్కలకు బొరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ నాకు తలదాచుకోవడానికి స్థలం లేదు, నాకేం డబ్బు ఉంది. సిరిగల దేవుడు నిరుపేదగా మారిపోయాడు మనల్ని భాగ్యవంతులు చేయడానికి. డబ్బుతో కాదు, ఈ లోక సంబంధమైన డబ్బుతో కాదు. ఇక మూడవది, శారీరకమైనటువంటి విడుదల ఇస్తాడనుకున్నాడు. ఒక రకంగా వాళ్ళు అనుకున్న శారీరకమైన విడుదల ఏమిటి? ఆకలి దప్పుల నుండి మమ్మల్ని రక్షిస్తాడు. 5,000 మందికి 5 రొట్టెలతో 2 చేపలతో భోజనం పెట్టగానే అనుకున్నారు, ఇతన్ని రాజుని చేస్తే ఇతనే మన రక్షకుడు వచ్చాడు రా, మొత్తం మీద మన రాజు వచ్చాడు. 3 పూట్ల హాయిగా భోజనం, మంచి రొట్టెలు, ఫిష్ ఫ్రై ఇస్తాడు ప్రతిరోజు. అలా ఇస్తాడు. మనం ఏముంది, అతను ఏదో చెప్పుకొని చివరిలో మాత్రం మంచి భోజనం పెడతాడు. బాగుంది, ఫిష్ ఫ్రై, తర్వాత మంచి బేక్డ్ బన్స్ అన్నీ ఇస్తాడు. కాబట్టి భోజనానికి ఏమీ లోటు లేదు, ఏదో చెప్పుకొని. రొట్టెల రాజుగా, రొట్టెల రక్షకుడిగా వాళ్ళు చూశారు. యేసుని వెంబడించి వెళ్తున్నారు. ఏమయ్యా నువ్వు చెప్పకుండా వచ్చావు? అదైన తర్వాత మనం చూస్తే ఎంత కష్టపడ్డామో మేము వెతుక్కోవడానికి, నేను కనుక్కోవడానికి అన్నారు. రొట్టెలతో మీ పొట్టలు నిండాయని కదా నన్ను వెంటబడుతున్నారు. ఆ శాశ్వతమైన భోజనానికై మీరు తప్పించకండి. శాశ్వతమైన భోజనం నా శరీరమును భుజించిన రక్తము పానము చేయువాణ్ణి అంతిమ దినమున లేపుదను. అది రక్షణ. కానీ వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. నిజమే, శారీరకమైనటువంటి స్వస్థతలు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, దెయ్యాల నుండి విడుదలనిచ్చాడు, మరణం నుండి సజీవంగా లేపాడు లాజరుని. కానీ అన్నిటికంటే ఎక్కువగా యేసు మన రక్షకుడు, మన పాపముల నుండి మనలను రక్షించేవాడు. పాపము చేయు ప్రతివాడు పాపానికి బానిసకు స్వేచ్ఛ ఉండదు. తను అనుకున్నది చెయ్యలేడు. దావీదు ఏ విధంగా దిగజారిపోయాడో తన అంతస్తు నుండి, అపరాధ భావంతో చేసిన వ్యభిచారాన్ని, తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మోసము, దగ, మరి పని చేసేవాడిని పని చేయకుండా చేసి, మత్తు తాగించి, పెడత్రోవ పట్టించి, చివరికి హత్య చేసి ఏ విధంగా దిగజారిపోయాడో మనం చూస్తున్నాం. కాబట్టి పాపము చేసిన వాడు పాపానికి బానిస. అతనిలో భయం ఉంటుంది, ధైర్యం ఉండదు. దేవుని ఎదుట మనం నిలబడలేము. ఆదాములు ఏ విధంగా చెట్టుచాటు దాగున్నారో పాపం చేసిన ప్రతివాడు దాగుంటాడు, చీకటిని కోరుకుంటాడు, వెలుగులోనికి రాడు. మరి ఈరోజు పాపపు చీకటి నుండి మనకు వెలుగునిచ్చి నడిపించిన రక్షకుని సన్నిధిలోనికి మనకు వచ్చాం. కాబట్టి ఆ ప్రభువే మనకు పాప పరిహార బలిగా
నష్టానికి పరిహారంగా తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు, మనకు పాప క్షమాపణనిచ్చాడు. నేడే ఇంటికి రక్షణ వచ్చిందని జక్కయ్య చెప్పిన మాటను ప్రియులారా ఈరోజు మనకు చెబుతున్నాడు. ప్రొటెస్టెంట్ సహోదరులు అంటున్నాడు, పాస్టర్ గారు అన్నారట, సోదరుడా సోదరి నువ్వు రక్షణ పొందావా అన్నాడట. రక్షణ అంటే ఏంటండి? అదేనయ్యా బ్యాప్టిజం తీసుకున్నావా? బ్యాప్టిజం నీరైతే పోసారండి. అయితే నువ్వు రక్షించబడ్డావు పో అన్నాడట. దాన్ని నీరు పోస్తే రక్షణ వచ్చేస్తుందా? పశ్చాత్తాపము లేకుండా పాపక్షమాపణ లేదు, విశ్వాసము లేకుండా నీకు రక్షణ లేదు. నీరు పోసేది కాదు, దాని వెనుక ఉన్నటువంటి శిలువ మరణ బలియాగమును నీవు విశ్వసిస్తే నీకు రక్షణ. ఈరోజు మరి అందరికంటే ఎక్కువ ఆశీర్వదించబడిన వాళ్ళు ఎవరు అంటే మేమేనండి, కథోలికులమే. 7 సంస్కారాలు ఉన్నాయి, మాకు పాప సంకీర్తనం, దీపసప్సాదం ఉంది, ఇంకా అన్ని వరాలు ఉన్నాయి. కాబట్టి అందరికంటే మీకు గొప్పవారు అని అనుకోవడానికి లేదు. రక్షణ పొందిన వారు మరింత బాధ్యతాయుతంగా జీవించాలి. చివరి మాట చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము. అక్కడ మనం ఒక చక్కనైనటువంటి మాట యేసు చెప్తున్నాడు, మనం వింటున్నాం. వచనం 5వ అధ్యాయం 20వ వచనము. ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతిమంతమైన జీవితము జీవించిననే తప్ప మీరు పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. క్రైస్తవులమే మేము రక్షణ వచ్చేసింది, యేసుప్రభు మా కోసం మరణించాడు, సరే, కానీ నీ జీవితం మారిందా? నీ జీవితం మారిందా? ఒకసారి అలెగ్జాండర్, గ్రీకు విజేత, విశ్వ విజేత, గ్రీకు వీరుడు అలెగ్జాండర్ అలాగా ఖైదీలను చూడడానికి వెళ్తున్నాడట. ఖైదీలు ఒక్కొక్కరిని అడుగుతున్నాడు, మరి ఏం చేసావు? పలానా. ఏం చేసావు? దొంగతనం చేసావు. ఓకే. ఇంకొకడు, నేను హత్య చేశాను. ఓకే. ఒక్కొక్కరిని పేరు అడుగుతున్నాడు, ఎందువల్ల ఇక్కడ ఉన్నావు అని అడుగుతున్నాడు. ఒక సెల్కి వెళ్ళిన తర్వాత అడిగాడు, నీ పేరేంటి? అలెగ్జాండర్ అన్నాడు. ఎవరు? ఖైదీ. నీ పేరేంటి? నా పేరు కాదు, నీ పేరేంటి అంటే, అవునండి నా పేరు అలెగ్జాండర్. అప్పుడు ఒక క్షణం ఆగి అలెగ్జాండర్ అన్నాడు, బాబు నీ పేరైనా మార్చుకో, నీ జీవితమైనా మార్చుకో. నీ పేరైనా మార్చుకో, లేకపోతే నీ జీవితమైనా మార్చుకో. అలెగ్జాండర్ ద గ్రేట్, విశ్వ విజేత, నా పేరు పెట్టుకున్నావు, కానీ నీవు ఎక్కడున్నావు? దొంగతనాలు చేసి, దోపిడీలు చేసి జైల్లో ఉన్నావు. నీ జీవితానికి, నీ పేరుకి ఎక్కడా పొంతన లేదు. నీ పేరైనా మార్చేసుకో, అయితే నీ జీవితమైనా మార్చుకో. ఇదే ప్రశ్న ఈరోజు శిలువ మీద వేలాడుతున్నటువంటి ప్రభు అడుగుతున్నాడు. నేను నీ కోసం మరణించాను, నీవు ఇంకా ఆ పాప జీవితమే జీవిస్తున్నావు. మారిన మనిషిగారా, నాకంతా తెలుసు, నీ బలమేమిటో తెలుసు, నీ బలహీనత ఏమిటో కూడా నాకు తెలుసు. కాబట్టి నీవు వినయముతో దేవుని సన్నిధికి రా. ప్రభుని శిలువ మీద వేలాడుతున్నటువంటి ప్రభు సన్నిధికి మనం వద్దాం. నిజమే, మన జీవితం మార్చుకోవాలి. మన పాప జీవితం నుండి బయటకు రావాలి. పడిపోతున్నాను ప్రభువా, ఎన్నిసార్లు నిన్ను అనుసరించాలన్నా పడిపోతున్నాను, జీవితం మార్చుకోవాలని అనుకున్నా పడిపోతున్నాను. శిలువ మార్గము మనకు గొప్ప సందేశం ఇస్తోంది. యేసుప్రభు ఎన్నిసార్లు పడిపోయాడు శిలువ మార్గంలో? 3 సార్లు. 1 కాదు, 2 కాదు, 3 సార్లు. పడిపోయిన ప్రతిసారి అక్కడ ఆగిపోయాడా? నా వల్ల కాదు, ఇంక నేను లేవలేను, వెళ్ళలేనని. పడిపోయిన ప్రతిసారి కొత్త శక్తిని కూడదీసుకొని పైకి లేచాడు. మరలా పడిపోయాడు, పైకి లేచాడు, మరలా పడిపోయాడు, మరొకసారి లేచాడు. కానీ
తన యొక్క మానవ అవతారము, నరావతారం యొక్క ఉద్దేశము నెరవేరింది సిలువలో. మనం కూడా పడిపోతున్నాం. కింద పడిపోయిన ప్రతిసారి, పాపంలో పడిపోయిన ప్రతిసారి మనం నిరాశపడొద్దు. పైకి లేవాలి, ఎందుకంటే ప్రభు మనకు శక్తినిచ్చి పైకి లేపుతున్నాడు. మనం అతని సిలువ మీద వేలాడుతున్నటువంటి ఆ ప్రభువుని యొక్క రక్షణ మనం సంపూర్ణంగా పొందాలంటే మన ప్రయత్నాన్ని, మన యొక్క ప్రయాణాన్ని ఆపకూడదు, ముందుకు సాగాలి. ప్రేమ వలన అతడు శ్రమలు అనుభవించాడు, నా మీద నీ మీద ప్రేమ వలన. కాబట్టి ప్రేమతో నిండిన బిడ్డలముగా ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణైన దేవా, మా ప్రియమైన పరలోక తండ్రి, మా మీద ప్రేమతో నీ కుమారుణ్ణే మా కొరకు సిలువలో సమర్పించడానికి వెనుతీయని వెనుదిరగని తండ్రివి నీవు. దేవా, మా బాధలను వహించిన యేసు, మా భారములను మోసిన యేసు, మా కొరకు రక్తం కార్చిన యేసు మరణించిన సిలువ కల్వరి గిరి వైపు మేము చూస్తున్నాము. ప్రభువా, ఇదిగో సిలువ గిరిలో ఆ కల్వరి నాదుణ్ణి స్మరించుకుంటూ ఉన్నాము. బలహీన క్షణాల్లో మాకు శక్తిని ప్రసాదించండి. ఈ సిలువ మార్గములో, జీవిత ప్రయాణములో మా బలహీనతల వలన కుంగిపోతున్నాం ప్రభువా, కింద పడిపోతున్నాం ప్రభు. మాలో ఉన్న అహంకారము మమ్మల్ని కిందకు పడదోసేస్తుంది. మాలో ఉన్న మోహపు ఆలోచనలు, దురాశ, ధనాశ, సోమరితనము, కోపము, పగ, ప్రతీకారం, లోక వస్తువులపై మాకున్న వ్యామోహము వలన ప్రభువా కింద కూలిపోతున్నాం, పడిపోతున్నాం. ఎన్నిసార్లు ప్రయత్నించినా మరలా అదే తప్పు చేస్తూ నీకు దూరం అయిపోతున్నాం ప్రభువా. బలహీనులం ప్రభు, నీ అనంత ప్రేమలో మమ్మ కరుణించండి ప్రభువా. ప్రభువా, ఇదిగో యెషయా గ్రంథము 1:18 చెబుతున్నావు, మీ పాపములు, మీ హృదయములు సింధూరము వలె ఎర్రగా ఉన్న ఇదిగో మంచు వలె తెల్లగా మారుస్తాను. ఇదిగో కెంపు వలె ఎర్రగా ఉన్న ఉన్ని వలె తెల్లగా మారుస్తానంటున్నావు. నీ పరిశుద్ధ జలాలను మా పాపపు హృదయాల మీద చల్లు ప్రభువా. నువ్వు కార్చిన రక్తము చేత మాకు రక్షణను ప్రసాదించు. కృతజ్ఞతతో, ప్రేమతో మా బాధ్యతను నిర్వర్తిస్తూ ముందుకు సాగే అనుగ్రహాన్ని ప్రసాదించు. ముఖ్యంగా ఈ సిలువగిరికి వచ్చిన ఈ భక్తులందరినీ, బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభు. ఎన్నెన్నో ఆశలతో, కోరికలతో శ్రమను అనుభవించి నీ సన్నిధికి వచ్చిన బిడ్డలను, వారి హృదయాలను చూసి కరుణతో దీవించండి. అనారోగ్యంతో, అస్వస్థతో ఉన్నటువంటి వారికి స్వస్థతను అనుగ్రహించండి. నీవు పొందిన గాయముల వలన మాకు స్వస్థత ప్రభువా. హృదయ గాయాలతో, ఒంటరితనంతో, నిరాశ, నిస్పృహతో, కలవరపాటుతో ప్రభువా మేము జీవిస్తున్నాం. రేపటి గురించి ఆందోళన, బెంగ, అనుకున్నది సాధించలేకపోతున్నామనేటువంటి నిరాశ, నిస్పృహ. కానీ ప్రభువా, నీ రెక్కల మాటను సంరక్షించి నడిపించండి ప్రభువా. నీ ప్రేమ మార్గములో నడిచి అనుగ్రహాన్ని ప్రసాదించండి. మేము విడువని ఎడమాయిన బిడ్డలుగా మమ్మల్ని దీవించి నడిపించమని నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. అర్పణ సాంఖ్యము, అర్పణ గీతం పాడుతాం.
నీకుము ప్రభువా. ఆరతిగా మా జీవితమే అర్పణ చేసిన ప్రభువా. ఆరతిగా మా జీవితమే అర్పణ చేసేద ప్రభువా. ఆరతి గును మా దేవా హృదయార్పణ గై గును ప్రభువా. ద్రాక్షావల్లివి నీవు ప్రభు, దానికి రెమ్మలు నేను ప్రభు. ద్రాక్షవల్లివి నీవు ప్రభు, దానికి రెమ్మను నేను ప్రభు. నిరతము నీలో జీవింప అంకితమయ్యా నా సర్వం. నిరతము నీలో జీవింప అంకితమయ్యా నా సర్వం. అన్నయ్యు నీవై నడుపుమయా ఆరతి గును మా దేవా హృదయార్పణ గై గును ప్రభువా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమట్లు ప్రార్థించండి. ప్రభు నామస్తుత మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించిన గాక. ఈ పూజా బలిలో కొండాన స్వానీస్ కుటుంబం కోసం పూజ, బొమ్మాలి ప్రభా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, అలాగే కవ్వాటి దేవానందం గౌరమ్మ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, పలగర నరేష్ కుటుంబాన్ని, అలాగే కింతల చిన్నారావు కుటుంబాన్ని ఆశీర్వదించాలని పూజలు సమర్పిస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమట్లు ప్రార్థించండి. ప్రయోజనం కొరకును ఇక్కడ ద్వారా ఈ బలిని స్వీకరించదనగాక. ఓ ప్రభువా, శిలువ పీఠముపై అర్పితమైన బలి లోక పాపములన్నింటినీ పరిహరించెను. కావున మేమర్పించు పవిత్ర బలి ద్వారా మా అన్ని పాపముల నుండి మమ్మోక్షాలన గావించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము
న్యాయము ధర్మము రక్షణదాయకం. సిలువ మ్రాణి ద్వారా మానవ జాతి రక్షణ పొందవలనని చిత్తగించితివి. మరణమునకు దారి తీసిన మ్రాణి నుండియే మానవునికి జీవమును వసగితివి. మానవుని మరణమునకు కారణమైన మ్రాణియే మా ప్రభువైన క్రీస్తు ద్వారా విజయమును చేకూర్చెను. కావున దూతలతో అతి దూతలతో భద్రాసనులతో అధిపతులతో మిమ్ము నిరతము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ప్రభువు నామమున స్తుతించేవారు ధన్యులు. ప్రభువు నామమున స్తుతించేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. అతి పవిత్రమైన సమయము. మోకరించగలిగిన వారు మోకరించండి, లేకపోతే నిలబడి ఉండండి. ఇంకా మాట్లాడొద్దు. చాలామంది ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. ఈ పవిత్ర క్షణాల్లో అయినా సరే కొంచెం మనస్ఫూర్తిగా పాల్గొండి. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువ, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసు మరణముందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వేంచేయుము. యేసు మరణముందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వేంచేయుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె విరక్త భర్తయగు పునీత జోజప్ప గారితోనూ పునీత అన్నమ్మ గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడు మా జగద్గురు ఫ్రాన్సిస్ పాపు గారిని, మా పాలనాధికారి జయరావు బిషప్ గారిని, ప్రకాష్ బిషప్ గారిని, తదితర పీఠాధిపతులను గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమునందును ప్రేమయందును దృఢపడుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ నీ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదిశలా చెదరు నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకునుము. మహాపరిషుడుని దేవా, దయగల తండ్రి, నీ క్షమాపణ కోరుతూ నీ సిలువగిరి చెంతకు వచ్చేసిన బిడ్డలందరినీ
ఈ బలిపీఠం చుట్టూ చేరిన యొక్క బిడ్డలందరినీ ప్రభా నీ కనికరముతో క్షమించి ఈ ప్రజల ప్రార్థనలు మనలను ఆలకించమని నీ యొక్క దీవెనలతో నీ యొక్క కరుణతో నీ యొక్క ప్రేమతో మా గృహాలకు మేము వెళ్ళేలాగున ఆ ప్రేమను ఇతరులకు మేము చాటి చెప్పే భాగ్యాన్ని మాకు దయచేయండి. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకను వీరిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేమును అచ్చడి చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు క్రీస్తు నేర్పిన విధమున అందరము భక్తితో మన యొక్క అనేక అవసరాలను మన దృష్టిలో ఉంచుకొని మన మనసుకు తెచ్చుకొని మన కుటుంబ అవసరాలు, వ్యక్తిగత అవసరాలు, సిలువగిరికి వస్తున్నామని చెప్పినప్పుడు ప్రార్థన చేయమని చాలామంది మనల్ని అడిగే ఉంటారు. వారందరినీ కూడా గుర్తు చేసుకుంటూ ప్రభు పాద సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటి అనుగ్రహము, మా యొక్క పడిన వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపక కీడును మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నారు, నా శాంతిని మీకు ఇచ్చుచున్నారని అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో నుండును గాక. మీ ఆత్మతో నుండును గాక. ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. దయచేయము, దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడివారు, మన కొరకు నలిగిపోయిన ప్రభు, ప్రేమ వలన ప్రాణమునిచ్చిన ప్రభు,
ఈ ప్రభుని విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ నా ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థ పొందును. వస్తమనస్త జపము సర్వేశ్వర స్వామి దేవుల వారు మితిలేని సకల మేళ్ళ సర్వపులిటి వలన సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమించున్నాము. మీకు మా పాపం చేత ద్రామం చేయనందువలన మహా మనస్థపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా మనస్థపడుతున్నాను స్వామి. ఇక మీదట ఇంకో నాటికి ఇటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఆమేన్. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు దివ్య సప్రసాద సాంఖ్యము దయచేసి ప్రభుని యొక్క శరీరాన్ని భక్తితో స్వీకరించండి. మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండండి. గురువులే మీ చెంతకు వస్తారు. దయచేసి అటు ఇటు తిరగకుండా, మరి భక్తి లేకుండా స్వీకరించొద్దు. భక్తిపూర్వకంగా దివ్య సప్రసాదాన్ని స్వీకరించండి. నిత్య జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరింపరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరింపరారండి భక్తులారా. జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. పరలోక రాజ్యము చేర్చుని ఆహారం. నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. అలసిన విశ్వాసుని నడిపించిన ఆహారం. శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం. అలసిన విశ్వాసిని నడిపించిన ఆహారం. శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం. నీ శాశ్వత భోజముకై ప్రార్థించుడి, పరలోక వారసులై
మనకు ఇచ్చిన ప్రేమాహారం జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం ఆకలి తీర్చుని ఆహారం తీర్చునై ఆహారం పరలోక రాజ్యమును చేర్చుని ఆహారం తీర్చునై ఆహారం ఆకల ఆకలి తీర్చునై ఆహారం పరలోక రాజ్యమును చేర్చునై ఆహారం ఈ నిత్య జీవముకై శ్రమించుడి పరలోక ఆనందం అనుభవించుడి నిత్య జీవముకై శ్రమించుడి పరలోక ఆనందం అనుభవించుడి జీవాహారం 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 ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం జీవాహారం 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 ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం ఆత్మను నడిపించిన ఆహారం శోధనలు వేదనలు ఆత్మబలమి ఆహారం ఆత్మబలం ఆహారం అలసిన విశ్వాసుని నడిపించున ఆహారం నడిపించిన ఆహారం శోధనలు వేదనలు ఆత్మబలమి ఆహారం ఆహారం ఈ శాశ్వత భోజముకై శ్రమించుడి పరలోక వారసులై జీవించుడి ఈ శాశ్వత భోజనముకై ప్రార్థించుడి పరలోక వారసులై జీవించుడి జీవాహారం 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 మనకు ఇచ్చిన ప్రేమాహారం జీవాహారం 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 ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం యెహోవా వందనం, జేస్వా వందనం యెహోవా స్తోత్రం, జేస్వా స్తోత్రం తండ్రి వందనం, తండ్రి వందనం తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం త్రియేకదేవ వందనం, త్రియేకదేవ వందనం త్రియేకదేవ స్తోత్రం, త్రియేకదేవ స్తోత్రం ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మన యొక్క సిలువగురు మహోత్సవానికి మరి భగవంతుని యొక్క తోడు, భగవంతుని యొక్క ఆశీర్వాదం ఎంతగానో ఉంది. మనం ఊహించిన రీతిలో ఎంతో చక్కటి వాతావరణాన్ని, అలాగే మరి మనందరినీ కూడా ప్రభు ఆకర్షించి ఈ సిలువగిరి కొండకి మరి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చిన ప్రభువుకి మరి ఎంతో చక్కగా మరి ఈ పూజ బలి కార్యక్రమం ఎంతో చక్కగా మరి నిర్వహింపబడినందుకు భగవంతుడి గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు చెల్లించుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ పెదపెంకి ఈ గ్రామంలో వెలిసినటువంటి ఈ పుణ్యక్షేత్రం సిలువనాథుడు పుణ్యక్షేత్రం మరి ఎంతగానో ఈ పండగ ఈ విధంగా జరగటానికి ఈ పెదపెంకి వాళ్ళు కూడా ఎంతో సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. మరి వాళ్ళల్లో ఎంతోమంది మనకు సహాయం అందించారు. ముఖ్యంగా కవాటి సత్యారావు 500, కవాటి సత్యం తెరేసమ్మ 1000,
సిరిపురం మురళి 300, వండాన సుందరరావు 200, అలాగే కొప్పల చానేస్ 200, కొప్పల అప్పారావు 300, కొప్పల అప్పలరావు చిన్న 500, కొప్పల పకీరు 200, కొప్పల జోజప్ప 1000, కొప్పల శేఖర్ 500, వండాన సురేంద్ర 200, వండాన సత్యం మాస్టర్ 1000, పెంకి ఎరుకులమ్మ, అలాగే బంగారు విమలమ్మ 200, అలాగే కవాటి లక్ష్మణరావు 1000, వండాన గణేష్ 500, బంగారు కృష్ణ 500, వండాన రఫీల్ 500, కవాటి దేవానందం 500, వండాన చానేస్ 500, కొప్పల అప్పారావు 300, వండాని విజయం 300, గరగ నాగేశ్వరం 300, కవాటి శ్రీను 300, కొప్పల సత్యం 500, బొమ్మల రాజశేరావు 1000, అలాగే కవాటి జోజ్ 500, బంగారు అక్కమ్మ 300, బొమ్మల రాయప్ప 500, వండాన సుమన్ 2000, బొమ్మల ప్రసాద్ 500, బొమ్మల కరుణ 500, కొప్పల గౌరమ్మ చంటి 3000, కొప్పలి మురళి 500, బంగారు మేరమ్మ 1000 రూపాయలు, అలాగే బొమ్మాలి రత్నమ్మ 200. వీరందరికీ నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం వారికి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈరోజు ఈ యొక్క పూసాబలని అలాగే దివ్య సప్రసాద ఆరాధనను మరి ఎంతో చక్కగా ఘనంగా నిర్వహించినటువంటి మన యొక్క గురుత్వ రచిత జూబిలేరియన్ ఫాదర్ రాజ్ కుమార్ ఫాదర్ గారు మన మధ్య ఉండటం మనందరికీ కూడా ఎంతో సంతోషకరం, ఆనందకరం. మరి ఫాదర్ గారు ఎప్పుడు కూడా ఆయన ప్రసంగాలలో చక్కగా మరి పాటలతోనూ, చక్కటి ఉదాహరణలతోనూ, చక్కటి సామెతలతోనూ, అలాగే అందరికీ అర్థమయ్యే రీతిలో దైవవాక్కును అందించటంలో ఆయన మహా గొప్ప వ్యక్తి. కాబట్టి మరి ఈరోజు మన మధ్య ఉంటూ మరి ఈరోజు తన యొక్క సమయాన్ని ఎంత బిజీగా ఉన్నా సరే ఆయన సమయాన్ని మనకిచ్చి మనతో ఉన్నటువంటి మరి జూబిలేరియన్ ఫాదర్ గారికి గట్టిగా చప్పట్లు కొడుతూ మనం వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. అదేవిధంగా మరి నేను పిలిచిన వెంటనే చాలా బిజీ అందరూ కూడా ఈ తపస్కాలంలో, అలాగే రేపు కూడా మురానుకొమ్మల ఆదివారం, గురువులందరూ కూడా చాలా బిజీగా ఉన్నారు. కొంతమంది అయితే కష్టమేమో అన్నప్పటికీ కూడా మరి మన మీద ప్రేమ ఉంచి, నా మీద ప్రేమ ఉంచి, మన విచారణ మీద ప్రేమతో మన కోసం ప్రార్థించడానికి, అలాగే ఈ పండగ దివ్య బలి పూజలో పాల్గొని మన కోసం ప్రార్థించడానికి విచ్చేసినటువంటి మన డీనరీ ప్రియతమ గురువులందరికీ గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు చెల్లించుదాం. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. అందరూ కూడా వచ్చారు మన మధ్యలోనే. ఎనబరువు విచారణ నుంచి ఫాదర్ ప్రసాద్, ఆర్పివి ప్రసాద్ ఫాదర్ గారు మనందరికీ కూడా పరిచయమైనటువంటి గురువులు. ఫాదర్ గారు ఎవరు అనుకోకండి, మన విచారణలో పనిచేసే సంవత్సరం, ఇప్పుడు ఆయన రూపమంతా మారిపోయింది కాబట్టి ఎవరో అనుకోకండి. ఆర్పివి ప్రసాద్ ఫాదర్ గారు. అలాగే మన యొక్క బాడంగి విచారణ నుంచి మా గురువు గారు సురేష్ ఫాదర్ గారు, అలాగే మా క్లాస్మేట్ ఫాదర్ రాయప్ప, అలాగే ఫాదర్ సాగర్ మానాపురం నుంచి, అలాగే సాలూరు ఫాదర్ గారు, పెద్ద వీధి ఫాదర్ గారు మరీదస్ ఫాదరు, అలాగే ఆయన యొక్క చిన్న ఫాదరు మన యేసురత్నం, మన డీకన్ ఎర్లియర్ ఇక్కడ మనకి డీకన్గా పనిచేశారు. అదేవిధంగా యేసుపురం పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ సైమన్ పీటర్, అలాగే ఫాదర్ సంతోష్ తెల్లాం విచారణ నుంచి, మన బొబ్బులి చిన్నపులి బెంజమిన్ ఫాదర్ గారు, చిన్నపులి బెంజమిన్, అలాగే మనకి ఎంతవరకు సెక్రటరీగా ఉంటూ ప్రస్తుతానికి ఉత్తరావళి విచారణకర్తలుగా ఉంటున్నటువంటి ఫాదర్ కిషోర్, అలాగే మన బొబ్బులి సిస్టర్స్ హోలీ స్పిరిట్ సిస్టర్ గారు, జెస్సీ సిస్టర్ గారు, అలాగే మన లూకమ్మ గారు, సెయింట్ జోసెఫ్, అలాగే ఇమాక్యులేట్ సిస్టర్ గారు, అలాగే బొబ్బులి ప్రిన్సిపల్ సిస్టర్ గారు, ఇద్దరు అందరూ కూడా విచ్చేసినటువంటి మన గురువులందరికీ, అమ్మగారులందరికీ మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే మరి నాతో పాటు సుమారు 4 నెలలు బట్టి ఉంటూ నా తమ్ముడు నాకు తోడుగా ఉంటున్నటువంటి అన్నీ ఆయనకి అప్పచెప్పి నేను ప్రశాంతంగా ఉంటూ ఉంటాను చాలాసార్లు. మన డీకన్ బ్రదర్ గారు రవితేజ గారు అన్ని కార్యక్రమాల్లో ఆయనే ముందుండి నాకు తోడుగా ఉంటున్నటువంటి డీకన్ బ్రదర్ గట్టిగా చప్పట్లు కొడదాం అందరూ. థ్యాంక్ యూ.
అలాగే మొక్కు సిస్టర్స్ కూడా వచ్చారు, వాళ్ళకి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా మరి నాకు అన్ని విషయాల్లో తోడుంటున్నటువంటి మన గ్రామ ఉపదేశులు, మరి ముఖ్యంగా ఈ పెదపెంకి ఉపదేశ మాస్టర్ అయినటువంటి పాల్ మాస్టర్ గారు, పాపం ఈ టెంట్లు ఇక్కడ వేయడం, మీదకు మొయ్యటం అంత ఈజీ కాదు. మాస్టర్ గారే మోసేశారు, మాస్టర్ గారే ఈ పెయింటింగ్స్ కన్నిటిలో కూడా ఆయనే సహాయం, అన్ని విధాలుగా కూడా ఆయన చిన్న కుర్రోళ్ళలాగా యాక్టివ్గా ఉంటూ అన్ని పనులు కూడా తానే చూసుకుంటూ మరి ఆయనకు సహకరించినటువంటి ఈ పెదపెంకి యూత్, అలాగే పెద్దలు, విశ్వాసులు అందరూ కూడా ఎంతో సహాయపడ్డారు. వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే మరి ఇదంతా ఒక్కెత్త అయితే కవ్వాటి ప్రసాద్ గారి వారి కుటుంబం గురువులకి భోజనాలు ఏర్పాటు చేయడం కానీ, అలాగే గురువులకి ప్రేమ విందును అలాగే గురువులకి ప్రేమ కానుకను కూడా ఏర్పాటు చేసినటువంటి కవ్వాటి ప్రసాద్ గారి కుటుంబానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మరి మనందరికీ కూడా ఇచ్చేసినటువంటి విశ్వాసులందరికీ చక్కటి ప్రేమ విందుని ఏర్పాటు చేస్తున్న వాళ్ళు 2 గ్రామస్తులు, గ్రామాలకు అప్పచెప్పాను ఈ సంవత్సరం. మరి నారాయణపురం గ్రామం బిడ్డలు, అలాగే మరి ముఖ్యంగా పలగర పెద్దలు, పలగర యూత్ మరింత ఎక్కువగా వాళ్ళ బాధ్యత స్వీకరించారు. మరి నిన్నే వచ్చి వాళ్ళన్ని ఏర్పాట్లు చేసుకుంటూ మనందరికీ కూడా ప్రేమ విందుని ఏర్పాటు చేసినటువంటి పలగర అలాగే నారాయణపురం గ్రామస్తులకి గట్టిగా చప్పట్లు కొడదాం. అదేవిధంగా మరి ఈ కొండను క్లీన్ చేయడానికి, శుభ్రపరచడానికి ఈ పెదపెంకి యూత్, సుమన్ వాళ్ళ యూత్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులతో పాటు మన యొక్క విచారణ దీక్షాపరులు, అలాగే తుమరాడ, వెంగాపురం, అలాగే కొంతమంది మిగతా వాళ్ళు కూడా వచ్చి కొండంతా నీట్గా 2 రోజుల క్రితమే మరి తుడిచి పాడేశారు. వాళ్ళందరికీ, దీక్షాపరులందరికీ కూడా గట్టిగా చప్పట్లు. అదేవిధంగా మరి ఈ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి మన అజయ్, అలాగే మరి ముఖ్యంగా మన అబ్బాయి అభి, అలాగే మరి ఇవన్నీ కూడా మోయడానికి ఏర్పాట్లు చేయడానికి బ్రదర్ గారితో పాటు మన తోట చంటి నాగేశ్వరరావు, అలాగే మరి ముఖ్యంగా మరి తోట రవి మాస్టర్ గారు కూడా నాకు ఎంతగానో సహాయపడుతున్నారు. వారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు. గట్టిగా చెప్పండి. అదేవిధంగా మరి పాటలు పాడుతున్నటువంటి మన రాజు, ప్రసాద్, సుజాత, మరి మన యొక్క రమేష్, అలాగే ప్రతి వారం మనకి కొడుతున్నటువంటి మన శ్రీను, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. గట్టిగా చెప్పట్లేదు. అదేవిధంగా మనకి యూట్యూబ్ రికార్డింగ్ లైవ్ ఇస్తున్నటువంటి మన బొబ్బిలి చిన్న ఫాదర్ గారు, బెంజమిన్ ఫాదర్ గారు, అలాగే వాళ్ళ యొక్క బిడ్డలిద్దరూ, అదేవిధంగా మరి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మన బొబ్బిలి ప్రజలు, బొబ్బిలి గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు, అలాగే మొక్కువ, ఉత్తరావల్లి, బాడంగి, బహుశా ఎవరెవరైతే చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క విశ్వాసులకి సాలూరు 1, 2 కూడా 1, 2 1, 2 3 సాలూరు 3 కూడా ఎరుబరువా అందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం వాళ్ళకి. సో మరొకసారి మరి ఈ ఏర్పాట్లకి సహాయపడ్డ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఎవరినైనా మర్చిపోయినట్లయితే క్షమించండి. మరి ముఖ్యంగా భోజనాలు ఏర్పాటు చేసినటువంటి పలగర గ్రామస్తులకి, నారాయణపురం గ్రామస్తులకి, అలాగే ఆ 2 మాస్టర్లు, రంగారావు మాస్టర్ గారికి, అదేవిధంగా సంగమేష్ మాస్టర్ గారికి, ఉపదేశాలందరికీ అందరికీ కూడా చక్కగా మరి ఏర్పాట్లు చేసినటువంటి మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మరొకసారి గట్టిగా చప్పట్లు కూడా. మరి ఇప్పుడు మన యొక్క జూబిలేరియన్ మన గురువర్యులకి రాజ్ కుమార్ ఫాదర్ గారికి మరి చిన్న సన్మానం మన కవ్వాటి ప్రసాద్ గారి కుటుంబం సన్మానం చేస్తారు. ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ ఫాదర్ గారిని సన్మానించుకుందాం.
ప్రియ సహోదరులారా, వెంగాపురం విచారణకర్తలు ఈ సంవత్సరం కొత్తగా వచ్చారు, మీకు తెలుసు. మరి కొండ మీద సిలువగిరి ఈ పండుగను, పాదయాత్రను చక్కగా నిర్వహించారు. మీ అందరి సహకారంతో వీరు చేశారు. మరి చక్కగా నడిపించినందుకు గురువులందరి తరపున, మఠవాసులందరి తరపున ఫాదర్ గారిని అభినందిస్తున్నాము. కంగ్రాచులేషన్స్ ఫాదర్. అలాగే మీ అందరూ కూడా సహకరించారు. ఈ సహకారాన్ని ముందుకు కొనసాగిస్తే అందరినీ దేవుడు దీవిస్తాడు. చివరి ముఖ్యంగా నాకు చేసినటువంటి చిరు సన్మానం, సిల్వర్ జూబ్లీ, గురుత్వ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఆహ్వానించి ఈ చేసిన సన్మానానికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. చివరి ఆశీర్వాద ప్రార్థన. ప్రార్థించుదము. మా ప్రభువైన యేసుక్రీస్తువా, నీ పరమ ప్రసాదము స్వీకరించి దీనతతో ప్రార్థించుచున్నాము. జీవనదాయక శిలువ మ్రాణు ద్వారా నీవు రక్షించిన మమ్మందరినీ పునరుత్థాన మహిమలోనికి కూడా చేర్చుము. పితతో కలసి పవిత్రాత్మతో పాటు యుగయుగములు జీవించి చూపాలించు నిన్ను ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య పూజా బలి సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరికి వందనములు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి మన గురుశ్రీ చిటికల రాజ్ కుమార్ ఫాదర్ గారు రాసినటువంటి జీవిత పాఠాలు పుస్తకం, రక్షణగిరి సంపాదకీయుల సమాహారం. సో ఈ బుక్ 150 రూపాయలు. ఫాదర్ గారు స్వయంగా 200 రూపాయలు, బట్ కన్సెషన్తో 150 రూపాయలకు ఫాదర్ గారు ఇస్తున్నారు. 150 రూపాయలు. చక్కటి జీవిత పాఠాలు అనేటువంటి చక్కటి పుస్తకం. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు దయచేసి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. దయచేసి వీలైనటువంటి కొనుక్కోవడానికి ప్రయత్నించండి. అలాగే దయచేసి మీద ఉన్నటువంటి వాళ్ళు, కిందకు వెళ్తున్న వాళ్ళు చైర్స్ క్రిందకు తీసుకెళ్ళండి. సో ఒక్కొక్క చైర్ ఒక్కొక్కరు తీసుకెళ్ళిపోండి. మాకెందుకులే అని విడిచిపెట్టేయకుండా దయచేసి ఒక్కొక్క చైరు. అలాగే యూత్ పిల్లలు పలగర యూత్ పిల్లలు, అలాగే మన యొక్క పెదపెంకి యూత్ పిల్లలు, వెంగాపురం యూత్ పిల్లలు, తుమ్రాడ యూత్ పిల్లలు, దీక్షాపరులు, దయచేసి అందరూ కూడా మరి ఉండండి, సహాయపడండి. మన యొక్క అనేక కార్యక్రమాలకు ఒక్కొక్కరు ఒక్కొక్క చైర్ తీసుకెళ్ళిపోండి. కిందకి వెళ్ళినటువంటి వాళ్ళు చక్కగా